నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ దోశని ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఈ దోశల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, నైట్ డిన్నర్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్గా వరిపిండితో చేసుకునే దోశలు 2 తింటేనే మనకి హెవీగా ఉంటుంది. ఈ దోశలు మీరు 4 తిన్నా సరే లైట్గా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ దోశల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ దోశలకి కరెక్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీ, కొత్తిమీర చట్నీ రెసిపీల లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసలు, 1 కప్పు మినపగుళ్ళు. మీరు కావాలంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 పావు కప్పు వరకు సగ్గుబియ్యం, 3/4 వరకు అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే వైట్ రైస్ యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకుని 2-3 సార్లు వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని 7 నుంచి 8 గంటలు మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసుకుని ఒకసారి కడిగేసుకుని ఇలా నానిపోయిన మొత్తం పప్పులన్నీ కూడా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపించే విధంగా చూసుకోండి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా వేరే బౌల్లో మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకుని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని 1 పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల మనకి దోశ కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని దోశ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా పెనంకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి వేసుకుని ఇలా దోశలాగా వేసేసుకోవాలి. ఇది ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుని 2 పక్కలా కూడా కాల్చుకోవాలి. ఈ దోశ కొంచెం మెత్తగా ఉంటుందండి. మీరు కావాలంటే క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలంటే తక్కువ పిండి వేసుకుని పెనమంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను మెత్తగానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుని 2 పక్కలా కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ దోశని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో సమ్మర్ రెసిపీసు, హెల్దీ రెసిపీసు చాలా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.